హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణలో దొంగలెవరు, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా కూడా మీతో మాట్లాడబోతున్నా. మరికొద్ది క్షణాలలో కూడా మీతో పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటా. దీనికంటే ముందు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఒకసారి మనం చర్చించుకుందాం. రైట్, ఇదే వైఆర్ టీవీ వేదికగా రంజిత్ అనబడే నేను జర్నలిస్ట్గా అనేక సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విభేదించిన పరిస్థితి. కుటుంబ పాలన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి తండ్రిగా, కొడుకుకి మరో పదవిలో, అల్లుడికి ఇంకో పదవిలో, బిడ్డకి ఇంకో పదవిలో, దాంతోపాటు అన్న కొడుకు అక్క కొడుకుదేలో సంతోష్కి ఇంకో పదవి అంటూ కూడా అనేక మార్లు కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒక వ్యతిరేకతను కూడా నేను పూర్తి స్థాయిలో ప్రజల ముందుంచిన అంశాన్ని మీ అందరికీ గుర్తుండే ఉండాలి. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏ పాలన, కుటుంబ పాలన, కుటుంబ పాలన, కుటుంబ పాలన, ఈ అంశానికి సంబంధించి పదే పదే విస్తృతంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ట్రోల్ అయింది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, సరే రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలనే, తండ్రి కొడుకు బిడ్డే అల్లుడు ఇంకో ఏంది సడ్డకుని కొడుకు వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసిరు, కుటుంబ పాలన చేసిరు అనే విషయానికి సంబంధించి చెప్తున్నా. మరి ఇదేంది అనేది నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు ఈ ఫోటోలో చూడండి, దీనికంటే ముందు ఈ మ్యాటర్ చూడండి. ఒకసారి ఇది జూమ్ చేసి చూపెట్టు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని ఏ హోదాలో పాల్గొన్నారు? కేసీఆర్ గారిని కుటుంబ పాలన అన్న సన్నాసులు అందరూ ఇప్పుడు ఎక్కడ పడుకున్నారా అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా ఇది మారింది. రేపటి నుంచి ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ న్యూస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాస్తవ కోణాలు. ఇతను రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు. మరి ఏ హోదాల అభివృద్ధి కార్యక్రమాల ముందు కూర్చున్నాడు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ కు సంబంధించి కుటుంబ పాలన అంటూ మొట్టమొదటిసారిగా వ్యతిరేకించింది నేనే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఏ హోదాలో కూర్చున్నాడు అనేది వ్యతిరేకిస్తున్నది నేనే. ఎందుకంటే జర్నలిజం విపక్షంలో ఎప్పుడు నిలబడతా కలబడతా పోరాటం చేస్తూనే ఉండా. నాడు ప్రాణానికి తెగబడి పోరాటం చేస్తా, నేడు ప్రాణాన్ని పనంగా పెట్టి మళ్ళొకసారి పోరాటం చేయబోతున్నా. ఒకసారి మీరు ఆలోచించండి, ఏ హోదాలో ఈ రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు కూర్చుంటున్నారు. ఇది వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశానికి తిరుపతి రెడ్డి వాళ్ళ తమ్ముడు సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదాలో కూర్చున్నాడు అనేది ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ప్రధాన అంశానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. మరి ఏ విధంగా ఏ హోదాలో కూర్చున్నాడు అనేది మీకే వదిలేస్తా, దానికి సంబంధించి మీరే కామెంట్ చేయరు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా వరకు జరుగుతున్న అంశాన్ని కూడా మీరు చూసిన పరిస్థితి కనబడతారు. సో దానికి సంబంధించి మీరే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా దానికి కామెంట్ రూపంలో మీరే పెట్టుర్రి. మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సోదరుడు ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి మనం అన్నాం ఏంది, కేసీఆర్ మీరే కామెంట్స్ తీయరు. కేసీఆర్ కు సంబంధించి ఇన్ని రోజులు నేనే అడిగిన కుటుంబ పాలన అని, ఇవాళ వాళ్ళ తమ్ముడు కూడా ఏ హోదాలో కూర్చున్నాడు అనేది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంది అంటే, తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఏం జరిగింది తెలంగాణలో అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఈ అంశానికి సంబంధించి మీకు రైతు బంధుకు సంబంధించి ఏమైంది, రైతు బంధు వచ్చిందా లేదా, రైతు బంధు పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఫోన్ అందుకో అన్నది. రైతు బంధు వచ్చిందా లేదా అనేది ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న అనేక అంశాలను కూడా నేను చూస్తున్నా. ఎందుకు అంటే, రైతు బంధుకు సంబంధించి ఈ రైతు బంధుకు సంబంధించి వచ్చిందా రాలేదా, రైతు బంధుకు సంబంధించి ఏమైంది, రైట్, రైతు బంధు ఏ మేరకు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి తెలంగాణ ప్రజలారా. ఎందుకంటే రైతు బంధు అనేది వచ్చిందా రాలేదా, ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు సంబంధించి వచ్చిందా రాలేదా, ఈ పథకానికి సంబంధించి ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసాం. సో పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు పథకానికి సంబంధించి ఏమైంది, ఈ రైతు బంధుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంత జరిగింది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే పూర్తిగా కూడా రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు రైతు బంధు రెండో విడతకు సంబంధించి ఎంత జమ అయింది, ఏం కథ అనేది కూడా మనకు చూడాల్సిన అంశం ఉంది. ఈ నెంబర్కు కాల్ చేయండి, పూర్తి స్థాయిలో కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏంది అంటే, ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా,
9908572666 నెంబర్కు కాల్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా రైతు బంధుకు సంబంధించి మీకు పడిందా లేదా అనేది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేయండి. మీ కాల్స్ కూడా నేను తీసుకుంటా పూర్తి స్థాయిలో. దానికి సంబంధించి కూడా ఇగో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోరి. ఈ నెంబర్కు పూర్తి స్థాయిలో మీకు రైతు బంధు వచ్చిందా లేదా, మరి రాకపోతే గత ఏడాది ఏ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనే అంశానికి సంబంధించి కూడా తెలియజేయండి. రైతు బంధు వచ్చిందా రాలేదా, దీనికి కారణం కూడా మీరు ఏమనుకుంటున్నారు అనే ఒపీనియన్ కూడా తెలంగాణ ప్రజలారా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాన్ని మీ ముందుంచాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను పూర్తి స్థాయిలో కూడా మీకు ఆ నెంబర్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు నేరుగా కూడా నాతో మాట్లాడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక దీన్ని పూర్తి స్థాయిలో నేను 9 గంటల తర్వాత 9:30 పూర్తి స్థాయిలో నేను కాల్స్ అయితే తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మరో ఇంకొక అంశం కూడా మిగిలి ఉన్నది. దాన్ని ఒకసారి మనం క్లియర్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రంపై బీఆర్ఎస్ డాక్యుమెంట్ రిలీజ్ ఏంది. రేపు మళ్ళీ ఢిల్లీకి రేవంత్ కాంగ్రెస్ కీలక సమావేశం. దొంగల కోసం ఎమ్మెల్యేల గస్తీమే సవాల్ అనే అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఏంది అనేది ఒకసారి చూడండి. 10 ఏళ్లలో 10 రేట్లు అప్పుల కుప్పగా తెలంగాణ ప్రస్థానం. రాష్ట్రం ఏర్పడితే నాటికి 72,568 కోట్లు, ఇప్పుడు 6,71,757 కోట్లు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు. 34% బడ్జెట్ వడ్డీలు రీపేమెంట్కే. ఇక ఉద్యోగుల జీతాలు పింఛన్లు 35%. సంక్షేమానికి మిగిలింది కేవలం 31% మాత్రమే. కాళేశ్వరం అప్పులు 74,590 కోట్లు. వాటర్ కార్పొరేషన్ నుంచి 14,060 కోట్లు. ఇక ఆదాయానికి ఖర్చులకు భారీ వ్యత్యాసాలు. దశాబ్ద కాలంలో విద్యా వైద్యానికి నిధులు డల్. అసెంబ్లీలో సర్కార్ శ్వేతపత్రం విడుదల అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా మీరు ఇక్కడ చూసారు. అసలు ఏం జరుగుతున్నది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అప్పులకు సంబంధించి కూడా చూస్తున్నాం, దానికి సంబంధించి కూడా చూడొచ్చు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ జిల్లా రూరల్. చెప్పండి. రైతు బంధు అనేది టాపిక్ వచ్చింది కదా సార్. అవును, అది పడట్లేదు సార్. ఉన్నోళ్ళకే పడతాయి సార్. దానివల్ల లాభం అనేది ఏం చేయలే. అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? మీరు వ్యవసాయ రైతేనా? అవును సార్, వ్యవసాయ రైతే. మేము ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? 5 ఎకరాలు సార్. గతంలో ఎంత పడింది సార్? 5 ఎకరాలలో అసలు మొత్తం మాకు వచ్చేసేది ఆ రోజులలో ఇంద్రమ్మ హయాంలో మాకు 5 ఎకరాల భూమి ఇచ్చింది సార్. ఓకే. ఆ భూమి మాకు ఎట్లాంటిది, దాన్ని ఏమంటారు అంటే నాన్ పాట సార్. అంటే దాని అసైన్మెంట్ ల్యాండ్ సార్. దాన్ని అమ్ముకోవద్దు, చేయొద్దు. ఈ కేసీఆర్ వచ్చిన కానీ ఏం చేసినాడు సార్, ఇది ధరని తెచ్చింది సార్. అట్లాంటి దాని వల్ల మాకు ఏం లాభం లేదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. అట్లాంటి దాని వల్ల మాకు లాభం ఎట్లాంటిది కాలేదు. ఓకే అండి, ఓకే ఓకే రైట్. ఇక నేనేమంటున్నా అంటే రైతులకు సంబంధించి కాసేపు అయినాక చూసుకుందాం. ఎందుకంటే రైతులారా కొద్దిసేపు ఓపిక పట్టడానికి ఇది క్లియర్ చేద్దాం. ఏంది అనేది మీకు తెలియాలి కదా. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ ఇంతకాలం విపక్షాలు ఆర్థిక మేధావులు మొత్తుకున్నారు. దాదాపు 5.5 లక్షల కోట్లు దాటిపోయాయని వాపోయారు. కానీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి గణాంకాలు లేకపోవడంతో నిర్దిష్టంగా ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అంచనాకు అందలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన వైట్ పేపర్ శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం 6,71,757 కోట్లుగా తేలింది. రాష్ట్రం ఏర్పడే నాటికి బడ్జెట్ ఆఫ్ బడ్జెట్ కార్పొరేషన్ల అప్పులన్నీ కలిపి 72,658 కోట్లు ఉంటే ఇప్పుడు అది దాదాపుగా 10 రెట్లు పెరిగింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి చూడండి అప్పుల యొక్క ముఖ చిత్రం. ఆర్బీఐ నుంచి రుణం 3,89,673 కోట్లు. కార్పొరేషన్ల అప్పులు 1,27,208 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలతో కార్పొరేషన్ల రుణం 95,462 కోట్లు. ఆయా సంస్థలు చెల్లించుకోవాల్సింది 59,414 కోట్లు. కాళేశ్వరం అప్పు 74,590 కోట్లు. వాటర్ కార్పొరేషన్ 14,060 కోట్లు. మిషన్ భగీరథ 20,200 కోట్లు. R&B శాఖ నుంచి 10,411 కోట్లు. పురపాలక శాఖ 4,256 కోట్లు. పశు సంవర్ధక శాఖ 1,164 కోట్లు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1536 కోట్లు, ఇతర శాఖలన్నీ కలిపితే 1,27,208 కోట్ల రూపాయలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని అనేది రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కూడా మీరు చూస్తారు. ఓకే, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాదన ఒకసారి సంక్షేమానికి మిగిలింది కేవలం 31% నిధులు మాత్రమే. రోజువారీ అవసరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేబదులు. ఇక రాష్ట్ర జీడీపీలో 39% అప్పులు. వైద్య విద్యలో అట్టడుగున కూడా అంటూ చూడొచ్చు. అంచనాలకు ఖర్చులకు వ్యత్యాసం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశాను. రైట్, ఇది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీకు శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయాన్ని మీరు చూసారు. రైట్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో స్వయాన ప్రవేశపెట్టిన శ్వేతపత్రం. రైట్, ఎంత అని చెప్పారండి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి మీరు చూడాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్రం యొక్క అప్పు ఎంత? 6,71,757 కోట్లు, దాదాపుగా 10 రెట్లు. రాష్ట్రం ఏర్పడే నాటికి 72,568 కోట్లు ఉంటే ఇప్పుడు 6,71,757 కోట్లు ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రకటించిన వైట్ పేపర్, మన భాషలో శ్వేతపత్రం అనేది మీరు చూస్తారు. రైట్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీనికి బీఆర్ఎస్ కు సంబంధించి ఒక వాదన కొనసాగుతుంది. సరే, మొత్తానికి ఏం జరిగింది అనేది విషయాన్ని మీరు చూశారు. ఒకసారి ఇది కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు గతంలోకి సంబంధించి, ఇది మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి పేరు పెట్టి పూర్తి స్థాయిలో ఎట్లా ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు. 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు అంటూ వాళ్ళు ఒక పీడిఎఫ్ను అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేశారు. అందులో నిజాలేంటి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనేది తెలియజేసే బాధ్యత నాది. ఒకసారి చూద్దాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందండి. మొత్తానికి తెలంగాణకు సంబంధించిన ఆస్తులు రాష్ట్రంలో జిల్లాలో 33కు పెంపు, 33 జిల్లాలో 1649.62 కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టరేట్ల భవనాలు 25 భవనాలు ఇప్పటికే ప్రారంభమైనాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే అవి ఒక 3, ఇవి ఒక 5, మొత్తానికి 8 ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు 25 భవనాలకు సంబంధించి ప్రారంభమైంది. రాష్ట్రంలో 33 జిల్లాలకు పెంపుతోని 1649.62 కోట్ల వ్యయంతో మేము నూతన కలెక్టరేట్లను ప్రారంభించామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ లెక్కను కూడా వేసే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరు కూడా చూడాలి. ఎందుకంటే కలెక్టరేట్లకు సంబంధించి 16.32 కోట్లతోని నూతన కలెక్టరేట్లను మేము పూర్తి స్థాయిలో కూడా కట్టించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక తెలంగాణ ఆస్తులు 2014కు ముందు 52 మున్సిపాలిటీలు ఉంటే ప్రస్తుతం 128 మున్సిపాలిటీలు వచ్చినాయి. 6 కార్పొరేషన్లు అయితే 13 కార్పొరేషన్లు అయినాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పెరుగుదలతో మరింత అభివృద్ధి, పెరిగిన మౌలిక వసతులు, పెరిగిన ప్రజల జీవన ప్రమాణం అంటూ బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎందుకంటే 2014కు ముందు కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉండే. ఇప్పుడు అవి 128 అయినాయి. 13 కార్పొరేషన్లుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక తెలంగాణ ఆస్తులు రాష్ట్రం ఏర్పడిన నాటికి R&B రోడ్లు 24,245 కిలోమీటర్లు మాత్రమే ఉండే. దాన్ని 32,717 కిలోమీటర్లకు మార్చిన పరిస్థితి కనబడ్డది అంటూ కూడా చూడొచ్చు. దాదాపుగా 8,000 కిలోమీటర్లు వెంచిల్లు అనేది రాష్ట్రంలో దాదాపుగా 8,578 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, 2 లైన్ల రోడ్లు 8,218 కిలోమీటర్లు, 4 లైన్ల రోడ్లు 321 కిలోమీటర్లు, 6 లైన్ల రోడ్లు 39 కిలోమీటర్లు, కొత్తగా 382 బ్రిడ్జిలను మేము కట్టామంటూ కూడా బీఆర్ఎస్ చెప్పింది. ఇక తెలంగాణ ఆస్తులు చెత్త సేకరించే వాహనాలు 2014కు ముందు 2,548 ఉండే, ప్రస్తుతం 4,713 ఉన్నాయి. రోజువారీ చెత్త సేకరణ టన్నులకు రోజుకి 2,675 మాత్రమే సేకరించేది. ప్రస్తుతం 4,356 టన్నులనైతే సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం తన సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న అంశానికి సంబంధించి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నిజానికి వాస్తవం ఏది, దొంగెవరు దొరెవరో మీరే న్యాయ నిర్ణేతలుగా మీరే చూడండి తెలంగాణ ప్రజలారా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నేను కేవలం మీ ముందు ప్రతిపాదనలు మాత్రమే పెడుతున్నా ఏం జరిగింది అనేది. తెలంగాణ ఆస్తులు 2014కు ముందు, ఆ తర్వాత వివిధ వర్గాలకు చెందిన గురుకులాల సంఖ్య అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూద్దాం ఏం జరిగిందని. 2014కు ముందు 293 గురుకులాలు మాత్రమే ఉంటే అది ప్రస్తుతం
1022 గురుకులాలుగా మారినాయి అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. ఒకసారి బీసీ గురుకులాలకు సంబంధించి 2014లో 19 మాత్రమే ఉన్నవి. ఆ తర్వాత బాలికలకు 165, బాలులకు 162, మొత్తం 327. ఇంటర్ వరకు 261, 33 డిగ్రీలకు సంబంధించి అంటే బీసీ సామాజిక వర్గం. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో 134 2014 ముందు ఉన్నాయి. బాలికలకు 175, బాలులకు 93, మొత్తం 268, 238 ఇంటర్ వరకు, డిగ్రీ 30. ఇక ఎస్టీలకు సంబంధించి 91 2014 ముందు ఉన్నాయి. తర్వాత 107 బాలికలు, 79 బాలురు, మొత్తం 186, 109 ఇంటర్ వరకు, డిగ్రీలు 22 ఉన్నాయి. మైనార్టీలకు 2014 ముందు 14 ముందు 12 మాత్రమే ఉండేది. బాలికలకు 97, బాలులకు 107, మొత్తం 204, ఇంటర్ వరకు 204 ఉన్నది అనేది మరో అంశం. ఇక జనరల్ స్థానాలకు సంబంధించి జనరల్ వాళ్ళకు 37, మొత్తానికి 200 పూర్తి స్థాయిలో 2014 ముందు 37 ఉండే, బాలికలకు 20, బాలులకు 17, మొత్తం 37, దాంతో ఇంటర్ వరకు 37 అంటూ చూడొచ్చు. మొత్తం 293 2014 ముందు ఎంత ఉన్నాయా అంటే బాలులకు సంబంధించి పూర్తి స్థాయిలో గురుకులాలు 293 గురుకులాలు ఉంటే అందులో ప్రస్తుతం ఎంత ఉన్నాయి టోటల్గా అంటే 1022 పెంచిన పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్పారు. దాంతోపాటు తెలంగాణ ఆస్తులు 3 విడతలలో 1240 బడుల నిర్మాణం. దాంతోపాటు మొదటి విడతలో 3497.62 కోట్లు, రెండో విడతలో 2516.45 కోట్లు, మూడో విడతలో 1275.48 కోట్లు, మొత్తానికి 1521 బౌలర్లలో సౌర విద్యుత్ వినియోగం అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తం ఖర్చు 7289.54 కోట్లు. లబ్ధి పొందిన విద్యార్థులు 23,37,654 మంది అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఊరు మన బడికి సంబంధించి చెప్పిరు. దాంతోపాటు తెలంగాణ ఆస్తులలో గంభీరావుపేటలో తొలి కేజీ టు పీజీ క్యాంపస్ 70 గదులలో నిర్మాణం, 3,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఏర్పాట్లు, 250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రాలు, 1000 మందికి ఒకేసారి కూర్చునేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తామంటూ గంభీరావుపేటకు సంబంధించిన ఈ అంశాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక తెలంగాణ ఆస్తులకు సంబంధించి ఒకసారి చూద్దాం. 2014 తర్వాత 3.3 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది పరిస్థితి అనేది ఒకసారి మనం చూడొచ్చు. తెలంగాణ ప్రజలారా ఒకసారి దీన్ని జూమ్ చేయి. పారిశ్రామిక విప్లవం ఉపాధి తరంగం అంటూ కూడా చూడొచ్చు. 2014 ముందు రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఎట్లుండే అంటే తెలంగాణలో పరిశ్రమలు సుమారు 12,000 మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 2014 తర్వాత తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు 23,000 అయినాయి. పారిశ్రామిక రంగానికి కేటాయించిన బడ్జెట్ 300 కోట్లు మాత్రమే. కానీ ఇక్కడ కేటాయించిన బడ్జెట్ 2023-24లో 5,000 కోట్లు కేటాయించింది. పరిశ్రమల ఏర్పాటుకు అందించిన ప్రోత్సాహకాలు 2014 నుంచి 15 వరకు 200 కోట్లు మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ 9 ఏళ్లలో అందించిన ప్రోత్సాహకాలు దాదాపుగా 9,500 కోట్లు. ఇక పరిశ్రమలకు రోజు సరిపడేలా సరఫరా చేసే కరెంటు సగటున 5 గంటలు సరఫరా ఎప్పుడు 2014 5 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. 2014 తర్వాత సరఫరా చేస్తున్న కరెంటు 24 గంటలు. కరెంటు లేక మూతపడిన పరిశ్రమలో 0, ఉపాధి పొందుతున్న వారు 17.77 లక్షలు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు 2.65 లక్షల కోట్లు వచ్చింది. ఇక్కడ కరెంటు లేక మూతబడిన పరిశ్రమలు 10,000. దాంతోపాటు ఇక్కడ ఎస్సీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి 1,400 కోట్లు. పరిశ్రమల కోసం ప్రభుత్వం నిర్ధారించిన భూమి 1.45 లక్షల ఎకరాలు. పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 6,64,000 మంది. ఇక్కడ ఇప్పటి వరకు కేటాయించింది 28,000 ఎకరాలు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన టిఎస్ ఐపాస్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి వీళ్ళు ఏం చేసిలు అంటే 2014 తర్వాత 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిలు, 22.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, 334 చిన్న పరిశ్రమల పునరుద్ధరణ, 10,400 ఎకరాలలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఎన్నో కూడా ఏర్పాటు చేస్తారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు తెలంగాణ ఆస్తులకు సంబంధించి నాటిన మొక్కలు 283.71 కోట్లు, ఖర్చు చేసినవి 10,822 కోట్లు, ఫలితం విలువ 211 లక్షల కోట్ల మొక్కలు అంటూ కూడా చూడొచ్చు. ఇక 33.15 చదరపు నుంచి 81.81 చదరపు పెరిగిన పచ్చదనం. హైదరాబాద్లో 249% పచ్చదనం పెరుగుదల. హెచ్ఎండిఏ పరిధిలోని 129 ప్రదేశాలలో 188 ఫారెస్ట్
బ్లాక్ల అభివృద్ధి గ్లోబల్ గ్రీన్ సిటీ అవార్డు గెలుచుకున్న హైదరాబాద్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిండ్రు. ఇక తెలంగాణ ఆస్తులను ఒకసారి చూద్దాం. మొత్తానికి హరితహారం బల 9 ఏళ్లలో ఇలా మొత్తం పల్లె ప్రకృతి వనాలు 19,472, ఏర్పాటైన విస్తీర్ణం 13,657 ఎకరాలు. మొత్తం బృహత్ పల్లె ప్రకృతి వనాలు 2011, ఏర్పాటైన విస్తీర్ణం 6,298 ఎకరాలు. ఇక నగరాలలో అర్బన్ ఫారెస్టులు 109, ఏర్పాటైన విస్తీర్ణం 75,740 ఎకరాలు. రహదారి వనాల పొడవు 1,691 కిలోమీటర్లు. కందకాల తవ్వకం 10,886 కిలోమీటర్లు. ఇక అటవీ పునరుద్ధరణ 13.44 లక్షల ఎకరాలు. ఇక దానితో పాటు పూర్తయిన ప్లాంట్ 1.4 లక్షల ఎకరాలు. పల్లెలలో పార్కులు ఏర్పాటైన ప్రాంతాలు 19,000, టీ పార్కుల ఏర్పాట్లు 2,700. ఇక దాంతోపాటు ఆధ్యాత్మికమైన సంపద ఆలయాల అభివృద్ధి కోసం 2,800 కోట్లు, 1,200 కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణం అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిందే. ఇక దాంతోపాటుగా ఆలయాల పరిస్థితి 2014 ముందు దేవాదాయ శాఖకు సంబంధించి కేటాయించిన బడ్జెట్ గుండు సున్నా. 2014 నుంచి 15 నుంచి 100 కోట్లు కేటాయించింది. దేవాలయాల పునరుద్ధరణకు తీసుకున్న చర్యలు గుండు సున్నా. ధూపదీప నైవేద్యం కింద అర్చకులకు వేతనాలు సంవత్సరానికి 75 కోట్లు. ఇక ప్రధాన ఆలయాలకు అభివృద్ధి పనులకు 2014 ముందు గుండు సున్నా. ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు 2,800 కోట్లు. ఇక బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించి గుండు సున్నా. బ్రాహ్మణుల సంక్షేమానికి 2014 తర్వాత 212 కోట్ల రూపాయలను 9 ఏళ్లలో కేటాయించింది అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి. ఒకసారి మనం కేసీఆర్ సర్కార్ 9 ఏళ్లలో ఏ ఆలయాలకు ఎంత కేటాయించిందనే అంశాన్ని చూద్దాం. ఇక కామన్ గుడ్ ఫండ్ 387.83, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ వర్క్ 21 ఆలయాలు 305.27. ఇక యాదాద్రి ద్వారా 1,200, ఇక వేములవాడకు 60, కొండగట్టుకు 100, బాసరకు 50, ధర్మపురికి 50, కాళేశ్వర ఆలయానికి 25, బిర్కూర్కు ఆలయానికి 13, దుబ్బాక ఆలయానికి 3, సిద్దిపేట శివాలయం 2, టెంపుల్స్ వర్క్ కింద 182.75, అది 681 ఆలయాలకు. డోనర్స్ వర్క్ 168, 92.79. ధూపదీప నైవేద్యం కింద 6,271 ఆలయాలు, 328.63 అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇక ఆరోగ్య తెలంగాణకు సంబంధించి ఒకసారి చూద్దాం. 2014 ముందు హాస్పిటల్ బెడ్స్ ఎన్ని ఉండే అంటే 17,400 ఉండే. 2023కు వచ్చేటాలకు 34,000, అంటే 2 రేట్ల పెరుగుదల జరిగింది. ఆక్సిజన్ బెడ్లు 2014 ముందు 1,400 ఉండే. 2023కు వచ్చేటాలకు అది 34,000 ఏంటంటే బహుశా 30 రేట్లు పెరిగింది అనుకోవచ్చు. ఐసీయూ కేంద్రాలకు సంబంధించి 2014కు 5 మాత్రమే, అది 2023 కచ్చటాలకు 80 పెరిగింది, పెరుగుదల 16 రేట్లు అని చెప్పొచ్చు. బ్లడ్ బ్యాంకులకు సంబంధించి 2014 ముందు 28 మాత్రమే ఉండేది, 2023 కచ్చటాలకు 56 అయింది, 2 రేట్లు కూడా పెరిగింది. డయాలసిస్ కేంద్రాలకు సంబంధించి 3 మాత్రమే ఉండేది 2014 ముందు, కానీ 2023 వచ్చేటలకు అది కాస్త 82కు పెరిగింది, 28 రేట్లు పెరిగినాయి. బస్తీ దవాఖానా 2014లో గుండు సున్నా, 2014 తర్వాత 500 దవాఖానాలు కూడా ఏర్పడిన పరిస్థితి. ఇక హెల్త్ హబ్గా హైదరాబాద్ ఎట్లున్నది అనేది చూద్దాం. అల్వాల్ టీమ్స్ కు 1000 పడకలు, ఎర్రగడ్డ టీమ్స్ కు 1000 పడకలు, గడ్డి అన్నారం టీమ్స్ కు 1000 పడకలు, గచ్చిబౌలి టీమ్స్ కు 1,261 పడకలు. ఇక నిమ్స్ విస్తరణ కోసం 2,000 పడకలు, ఖర్చు దాదాపుగా 1,571 కోట్లకు సంబంధించి హైదరాబాద్కి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో ఏ విధంగా చేసిందనే చూడొచ్చు. ఇక 2,000 పడకలు, 15 ఎకరాలు, 24 అంతస్తులు, నిర్మాణ వ్యయం 3,779 కోట్ల రూపాయలకు సంబంధించి వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేసి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. ఈరోజు దాని మీదనే కొండ సురేఖ మాట్లాడిన అంశం. ఇక మెడికల్ కాలేజీలు 2014 ముందు తెలంగాణలో 3 మాత్రమే ఉండేది, ఈ రోజు 2023కు వచ్చేటాలకు తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఎంబీబీఎస్ సీట్లు 2014 ముందు 2,850 సీట్లు మాత్రమే ఉండేది, ఈ రోజు 2023కు వచ్చేటాలకు 8,515 సీట్లు వచ్చినాయి. ఇక దాంతోపాటు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 2014 ముందు 850 మాత్రమే ఉండేది, 2023కు వచ్చేటాలకు 3,915 సీట్లు వచ్చినాయి. ఇక దానితో పాటుగా తెలంగాణ ఆస్తులు ఎట్లుండేది అనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. మొత్తం పీజీ సీట్లు 2014 ముందు 1,183 మాత్రమే ఉండేది, 2023కు వచ్చేటాలకు 2,890 సీట్లు వచ్చినాయండి. ఇక ప్రభుత్వ పీజీ సీట్లు 2014 ముందు 515, 2023కు వచ్చేటాలకు 1,320 అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి మనం 2014, 2023కు సంబంధించి
ఎంతెంత ఎట్లెట్లున్నది అనేది చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో 2014లో 925 కోట్ల బడ్జెట్ ఉంటే దాన్ని 2023 వచ్చేటాలకు 3532 కేటాయించారండి. దాంతోపాటు ఆసుపత్రి పడకలు 17 ఉంటే 34,000. ఇవన్నీ మనం చూసిన పూర్తి స్థాయిలో ఎట్లుండేదని మళ్ళొకసారి చెప్తున్నా. 17,000 ఉంటే 2023కు వచ్చేటాలకు 34,000 పడకలైంది. తర్వాత ఆక్సిజన్ 1400 ఉంటే 34,000 అయింది. వైద్య కళాశాలలు 20 ఉంటే 56 అయినాయి. నర్సింగ్ కళాశాలలు 74 2014కు ముందు ఉంటే అది 2014 తర్వాత 106 అయినాయి. వైద్య కళాశాల 2014కు ముందు 5 ఉంటే అవి 26 అయినాయి. ప్రభుత్వ నర్సింగ్ కు సంబంధించి 5 కళాశాలలు 2014కు ముందు ఉంటే అది 23 అయినాయి. 2000 ఎంబీబీఎస్ సీట్లు 2850 ఉంటే 2014 తర్వాత అవి 8515 అయినాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించి 1183 ఉంటే 2890 అయినాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లు 79 ఉంటే అవి 2014 తర్వాత 206 అయినాయి. ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే దాని తర్వాత 3690 అయినాయి. ఇక ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 515 2014కు ముందు, 2014 తర్వాత 1310 ఉన్నాయి. ఇక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ సీట్లు 2014కు 72 మాత్రమే ఉంటే అవి 2023కు 179. సాక్ష్యాలతో సహా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి చూపెడుతున్నాం మీకు. ఎందుకంటే ఈరోజు జరిగిన అసెంబ్లీలో చిన్న పోరగాళ్ళ ఆట అనుకుంటారు. అది ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమకారణ, ఈ రాష్ట్రానికి ఏది జరిగినా మొదటిగా ఉరికొచ్చేది నేనే అని చెప్పినా ఉరుకుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒకసారి చెప్తాను నేను. ఇక వరల్డ్ క్లాస్ పోలీసింగ్ 585 కోట్లతో పోలీసింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా 137 పోలీస్ భవనాల నిర్మాణం. దాంట్లో 654.50 కోట్లతో కొత్త జిల్లాలలో జిల్లా పోలీస్ అధికారుల కార్యాలయాలు. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10.13 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచింది. ఇక తెలంగాణకు సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు ప్రధానమైన మార్పులు ఏం జరిగినాయి అనేది ఒకసారి అయితే మనం చూద్దాం. కేవలం 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పోలీసింగ్ గా తెలంగాణ. పోలీసింగ్ శాఖలకు నియామకాలలో వయోపరిమితి 3 ఏళ్లు పెంపు చేసిలు. దేశంలోనే 2వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట గుర్తింపు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు పరిధిలో ఆ సమయం 5 నిమిషాలే. మహిళలకు పోలీసింగ్ ఉద్యోగాలలో 33.3% రిజర్వేషన్. ఆ CCTNS ప్రాజెక్టు అమలులో దేశంలో నెంబర్ 1 స్థానం. స్కోచ్ సిల్వర్ అవార్డు కూడా. వరుసగా 4వసారి బెస్ట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అవార్డు కూడా. దాంతో పాటుగా 10 ఏళ్లలో మత ఘర్షణ లేని రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దాంతోపాటు తెలంగాణలో 10 లక్షల మంది నేరస్తుల డేటాబేస్ దొరికింది. డయల్ 100కు సంబంధించి వస్తే 7 నిమిషాలలో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటున్నారు. డయల్ 100 ద్వారా సుమారు 10 లక్షల ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయి. పోలీసు వ్యవస్థ విస్తృతమైన తీరిది. జిల్లాలలో పునర్విభజన తర్వాత 9 కమిషనరేట్ల ఏర్పాట్లు జరిగితే ఆ తర్వాత సర్కిళ్లకు సంబంధించి 688 నుంచి 719కి పెంపు చేసినాం. పోలీసు సబ్ డివిజన్లకు సంబంధించి 139 నుంచి 164కు పెంపు. పోలీస్ స్టేషన్ల సంఖ్య 712 నుంచి 815కు పెంపు. రాష్ట్రం ఏర్పడే నాటికి 5,000 వాహనాలు ఉంటే 2023 నాటికి 20,000 పైగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక బాడాఘరంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే చాలా మందికి తెలియని విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క కాళేశ్వరమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, మొత్తం లిఫ్ట్లు పంపులు 82, 13 జిల్లాల పరిధి, నీటి నిల్వ సామర్థ్యం 140 TMCలు. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలలో 6,65,255 ఎకరాలలో సేద్యం. కొత్తగా సాగులోకి 7,27,968 ఎకరాలు, 137% పెరిగిన సాగు విస్తీర్ణం అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క కాళేశ్వరమే కాదు, పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 82 లిఫ్టులు, 13 జిల్లాలకు సంబంధించి 140 TMCలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఉన్న పరిస్థితి. ఇక దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు. ప్రాజెక్టు అంచనా వ్యయం 35,000 కోట్లు. నార్లాపూర్ పంప్ హౌజ్ను ప్రారంభించిన కేసీఆర్కు సంబంధించి గత చిత్రాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత తెలంగాణ ఆస్తులు CWC నుంచి మొత్తంగా తుది అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రాజెక్టుకు సంబంధించి ఏంది ఆయకట్టుకు సంబంధించి నీటి వినియోగం TMCల ఆయకట్టు ఎకరాలకు కూడా చూద్దాం. ఒకసారి చూడొచ్చు. కాళేశ్వరం 240 నుంచి 18.25
లక్షలు అంటే 18.82 లక్షల స్థిరీకరణ అంటూ కూడా చూడొచ్చు. ఇక చిన్న కాళేశ్వరం 4.50 టీఎంసీలు అయితే 45,000 ఎకరాలకు అందుతుంది. చౌటుపల్లి హనుమంతరెడ్డి 0.8 8,297కు సంబంధించిన అందుతున్న చౌటుపల్లి హనుమంతరెడ్డి. ఇక చనాక కోరాట బరాజ్ 1.5 16,500 ఎకరాలకు అందుతుంది. ఇక గూడెం పొత్త ఎత్తిపోతలు 3 టీఎంసీలు 30,000 ఎకరాలు. ఏంది అంటే మోడికుంట వాగుకు సంబంధించి 2.14 దాంట్లో 13,590కి సంబంధించిన టీఎంసీలు. ఇక మొత్తానికి 2013తో పోలిస్తే రాష్ట్రంలో మీటర్లలో పెరిగిన భూగర్భ జలాలకు సంబంధించి కూడా ఒకసారి చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2013కు సంబంధించి అందుబాటులో ఉన్న జలాలు టీఎంసీలకు ఎంసీఎంలకు సంబంధించి 13,390, వినియోగం 7,766 అంటే దాదాపుగా 58%. 2017కు వచ్చేటాలకు 12,363, 8,093 65%. దాంతోపాటు 2020కి సంబంధించి 15,128 నుంచి 7,675 నుంచి 50%. 2022 19,251 నుంచి 8,009 4%. 2023లో 20,920 నుంచి 8,085 38.65%. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొత్తం భూగర్భ జలాల లభ్యత పెరిగింది, 56% మేర పెరిగింది అనే విషయానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. దానికి సంబంధించి ఇక చీకట్ల వెలుగుల నుంచి ప్రస్థానం ఏ విధంగా జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరంలో తెలంగాణ రాష్ట్రం ఇక చీకటిమయంగా మారుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఒకసారి చూడొచ్చు మీరు పూర్తి సంబంధించి ఏంది అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతెంత పవర్ పెరిగింది అనేది కూడా చూడొచ్చు. 2014కు సంబంధించి 5,451కి సంబంధించి 6కు సంబంధించి ఉంటే థర్మల్కి సంబంధించి హైడాల్కి సంబంధించి రెనెబుల్కి సంబంధించి టోటల్కి సంబంధించి గ్రోత్ రేటింగ్ కూడా దాదాపుగా 11.94 పెరిగింది. దాంతోపాటు 11.32కు కూడా పెరిగిన ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వచ్చిన పరిస్థితి కనబడింది. ఇక విద్యుత్ సామర్థ్యం మెగావాట్లలో చూడొచ్చు. 2014కు సంబంధించి ఎట్లుండే అంటే 7,778 ఉండే, అది 2023కు వచ్చేటాలకు 19,464 అయింది. సౌర విద్యుత్ మెగావాట్లలో 2014లో 74 ఉంటే అది 2023కు వచ్చేటాలకు 5,741. గరిష్ట విద్యుత్ డిమాండ్ మెగావాట్లలో 5,661 ఉంటే అది 2023కు వచ్చేటాలకు 15,497కు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కనెక్షన్లు కూడా చూద్దాం. 2014లో 19 లక్షలు మాత్రమే ఉండే, ఆ తర్వాత 27 లక్షలకు పెరిగింది. 4 నుంచి 6 గంటలు మాత్రమే 2014లో ఉండే, ఆ తర్వాత 24 గంటలు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక వారానికి 2 రోజులు పూర్తి స్థాయిలో అప్పుడు విద్యుత్కు సంబంధించి పరిశ్రమల హాలిడే ఉండేది. ప్రస్తుతం నిరంతరాయంగా కొనసాగింది. 2014లో 1356 యూనిట్లు ఉండేది, ఇప్పుడు 2,140 యూనిట్లు పెరిగింది. అంటే 57.82% కూడా పెరిగిన పరిస్థితి అయితే చూస్తున్నాయి. ఇక తెలంగాణ ఆస్తులకు సంబంధించి సబ్ స్టేషన్లు ఎన్ని పెరిగినాయి, ఎట్లెట్లా పెరిగినాయి అనేది కూడా చూడొచ్చు. ఒకసారి 400 kV సబ్ స్టేషన్లు 2014లో 6 ఉంటే ఇప్పుడు 27 అయినాయి. 2020 kV సబ్ స్టేషన్లు 51 ఉండే, 2014లో అవి 103 పెరిగినాయి. 132 kV సబ్ స్టేషన్లు 176 ఉంటే అవి ఇప్పుడు 252 అయినాయి. మొత్తం ఈహెచ్టీ సబ్ స్టేషన్లు 233 ఉంటే అవి ప్రస్తుతం 382. మొత్తం ఈహెచ్టీ లైన్ల పొడవు 16,379 ఉంటే 28,356. మొత్తానికి ట్రాన్స్ఫర్ల సామర్థ్యం కూడా 14,000 ఉండే, ఇప్పుడు 40,000 కూడా దాటిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎట్లుంది అని కూడా చూడొచ్చు. మొత్తానికి విద్యుత్ సంస్థల అప్పులు 2014లో 22,423 ఉండే, ప్రస్తుతం ఇది నోట్ దిస్ పాయింట్ 81,000 అప్పులకు కూడా చేరిపోయిన పరిస్థితి కనబడింది. దాని తర్వాత 2014లో ఏంది విద్యుత్ సంస్థలకు సంబంధించి 44,431 ఉండే, అది ఇప్పుడు 1,37,500 కోట్లకు సంబంధించి కూడా పెరిగింది. మొత్తం అప్పులలో పెరుగుదల 59,000 కోట్లు, మొత్తం ఆస్తులలో పెరుగుదల 93,000 కోట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించిన ఆస్తులు చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి ఎట్లెట్లున్నది ఏం కథ అనేది కూడా చూడొచ్చు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసింది. పూర్తిగా కూడా మొత్తానికి ఎంత అనేది కూడా ఒకసారి మీరు తెలంగాణ ప్రజలారా చూడండి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో మొత్తానికి 70,965.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు అభివృద్ధి చేసింది. ఎస్టీలకు 37,779 కోట్లను కూడా ఖర్చు చేసిన పరిస్థితి. దాంతోపాటుగా
ఇక దళిత బంధుకు సంబంధించి ఎంతమంది ఎట్లున్నది అనేది కూడా చూస్తున్నారు. మొత్తానికి హుజరాబాద్కు సంబంధించి 1932 కోట్లకు సంబంధించి వార్షిక నిర్వహణ 578 కోట్లు, ముడిసరుకు సంబంధించి ఎట్లెట్లా జరిగింది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి. ఇటు గొల్ల కుర్మలకు సంబంధించి కూడా లబ్ధిదారి ఏ విధంగా చేకూరింది అనేది కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే దాదాపుగా 5,000 కోట్లతో గొర్రెల పంపిణీ కూడా జరిగింది. ఇందులో ప్రభుత్వ వాటాకు సంబంధించి 1,250 కోట్లు మాత్రమే, ఇందులో పూర్తి స్థాయిలోకి సంబంధించి 3,751 ప్రభుత్వానిది, దాంతో లబ్ధిదారులది 1,250 కోట్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి విడుదల చేసింది ఎంత అంటే ఇప్పటి వరకు దాదాపుగా 2023-24కు సంబంధించి ఇప్పటి వరకు 68 లక్షల మంది రైతులు ఉంటే పంపిణీకి సంబంధించి 7,624.74, 72,817 కోట్లకు సంబంధించి ఇది రావాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం ఎంతమంది పడింది ఏం కథ అనేది మరికొద్ది క్షణాలలో కూడా లైవ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రైతు బీమా ప్రారంభించినప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఎంతమందికి అంటే లక్షలలో ప్రీమియం కోట్లలో అందజేసిన పరిహారానికి సంబంధించి కూడా చూడొచ్చు. పాలసీదారుల సంఖ్య 2023కు నాటికి పూర్తి స్థలం అంటే 2022-23కు చూస్తే 37.77 ఉండే, దానికి చెల్లించిన ప్రీమియం 1,446.59, అది సెటిల్ చేసిన క్లెయిమ్ 19,480, మొత్తానికి అందజేసిన పరిహారాలు 952, పూర్తి స్థాయిలో కూడా మొత్తానికి 5,402 మందికి అందజేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక తెలంగాణ ఆస్తులకు సంబంధించి కూడా చూడొచ్చు. మొత్తానికి రైతులు తమ సమస్యలపై మాట్లాడుకునేందుకు వ్యవసాయానికి సంబంధించి రైతు వేదికలకు 572.22 కోట్లను ఖర్చు చేసింది. పూర్తి స్థలం ఒక్కో రైతు వేదికకి 22 లక్షల రూపాయలను కూడా ఖర్చు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మొత్తం సాగు విస్తీర్ణం సంబంధించి 2012-13లో ఎట్లుండే అనేది చూడుర్రి. 1,31,34,000 రూపాయలు 34,000 ఎకరాలు ఉండే, ఆ తర్వాత 1,98,37,000 ఎకరాలకు పెరిగింది అనే విషయం చూడొచ్చు. 51.04% పెరుగుదలైంది. ఆ సాగు విస్తీర్ణ కూడా భారీగా పెరిగిన పరిస్థితి. ఎందుకంటే వరికి సంబంధించి 49,63,068, 2023 వచ్చేటలకు అది 97 లక్షలుగా అయింది. పత్తి కూడా 42,000 ఉండే 46కి వచ్చింది. కందులకు సంబంధించి 6,000 ఉండే 7,000 ఉండే, పూర్తి స్థాయిలో కూడా పెరిగిన శాతం కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు పంటల ఉత్పత్తికి సంబంధించి భారీగా పెరిగింది, మెట్రిక్ టన్నులకు సంబంధించి కూడా మనం చూసాం. ఇక దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో 100% ఇళ్లకు కూడా ఏ విధంగా నీటి మిషన్ భగీరథకు సంబంధించి ఇచ్చిలు, ఆ తర్వాత మిషన్ కాకతీయకు సంబంధించి పూడికలకు సంబంధించి కూడా వీళ్ళు చేసిన ఖర్చు కానీ మరమ్మతులు కానీ కూడా చూసాం. దాంతోపాటుగా చేపల పెంపకానికి సంబంధించి కూడా చూసాం. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో 617 కోట్లతో సెక్రటరియట్ నిర్మించిన పరిస్థితి. 7 లక్షల చదరపు అడుగులలో ఎంత ఖర్చు చేసిలు అనేది మనం చూసాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత అంటే 146 కోట్లతో ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిలు. మొత్తానికి దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. దాంతోపాటుగా అమరవీరుల స్మారక చిహ్నానికి సంబంధించి 178 కోట్లను ఖర్చు చేసిలు. ఇక తెలంగాణ సేల్స్కు సంబంధించి రిజిస్టర్కు సంబంధించి కూడా ఇవన్నీ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అనేది ఇప్పుడు మీరే చెప్పురు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినా అంటే మీరు చాలామంది అనుకోవచ్చు, ఏంటి రంజిత్ అన్న సడన్గా ఇలాంటి విషయాలను ఫోకస్ పెట్టిండు, అదేంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పుల కుప్పగా మార్చింది. దాదాపుగా ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే 6,71,757 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే, అప్పుల పాలు చేస్తే, అదేంది రంజిత్ ఏంది పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో అప్పటి ప్రభుత్వానికి సంబంధించి చదువుతున్నాడు అనే కదా మీ ఆలోచన. క్లారిటీ ఇస్తున్నా వినండి. అప్పటి ప్రభుత్వం దేనికి ఎంతెంత ఖర్చు చేసింది, దానివల్ల ఎంత అప్పులైనాయి, ఆ అప్పులు టోటల్గా ఇంతలా మారిపోయిన పరిస్థితి. 6,71,750 కోట్ల రూపాయలకు సంబంధించి మారిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణకు సంబంధించి మీరు ఏదో నోటికి వచ్చినట్టుగా చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను ప్రతి అంశాన్ని డాక్యుమెంట్ తీసుకొచ్చిన, గతంలో విపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెడితే కాగితాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందు ఉంచేది. ఈరోజు నేను అదే కాగితాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలను ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఎందుకు అంటే వాస్తవ కోణాలు తెలంగాణ ప్రజలకు తెలవాలి, నా జాతికి తెలవాలి, నా బిడ్డలందరికీ తెలవాలి, నా తెలంగాణ యావత్తు ప్రతి ఒక్కరికి కూడా తెలవాలనే ఒక సంకల్పంతో నేను ముందు పెడుతున్నా. తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, ఏదో నామకే బాస్తు కాదు, లెక్కలతో సహా పూర్తి స్థాయిలో ఎందుకు పెట్టినా అంటే వాళ్ళు ఏం చేసిలో అసలు ఏం చేయకుండా వేయరు అనే విషయాన్ని మీ ముందు పెడుతున్నా. నేను అందుకే చెప్తున్నా, వాస్తవ కోణాలు కానీ ఇతరత్ర కానీ ప్రతిదీ కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తున్నా. ఇగో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది, ఇది కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. దాదాపుగా
ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం కొనసాగిస్తుంది అని చెప్తున్నా. అందుకే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి అని కూడా చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా, ఇది ఆషామాషి ముచ్చట కాదు. అసెంబ్లీలో జరిగింది చిన్నపిల్లల ముచ్చట కాదండి. తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష. అక్కడ సమస్యల మీద చర్చ జరగాలి, వాస్తవ కోణాలు ఏంటో తెలవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతోనే నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మీ అందరికీ చెప్తున్నా. పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఇక్కడ టైటిల్ తెలంగాణలో అసలు దొంగలు ఎవరు అనేది కూడా పెట్టినా, ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తున్నా. ఎందుకు అంటే వాస్తవ కోణాలు తెలవాలి కదా. నా తెలంగాణ జాతికి ఎవరు చెప్తారు? మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది 6 లక్షలకు సంబంధించి 6,71,750 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేసింది. ఈ అప్పుకు సంబంధించి మరి నువ్వెట్లా చెప్తున్నావు బిడ్డ అంటే, నేను ప్రతి అంశానికి కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చి పెట్టిన. ఇగో చూడుర్రి, వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టిళ్ళు, ఏ శాఖలో ఎంత అప్పైనాయి, దాదాపుగా ఒక 30 పీడిఎఫ్లకు సంబంధించి కూడా మీద 10 ఏళ్లలో తెలంగాణ సృష్టించిన ఆస్తులు అప్పులు ఎంత అనేది కూడా మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత, తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. సో దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన. ఏంది అంటే ఇక్కడ అబద్ధాలు నిజాలు అనేది లేదు, క్లారిటీ అనేది చాలా విషయం. ఇంట్లో కూర్చొని నేను కామెంట్లు పెడతా, నేను కూడా చెప్తాను, కానీ వాస్తవ కోణాలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది రియాలిటీ. దాంతోపాటు ఇది రియాలిటీయే, ఇది చేసిర్రు కాబట్టి ఇంత అయింది. దీంట్లో ఇప్పుడు మీరు చాలా లాజికల్గా మర్చిపోవద్దు. మీకు మసిబూసి మారేడికాయ చిన్నప్పుడు మీరు చదువుకొని ఉండాలి. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండును, విశ్వదహభిరామ వినురవేమ అంటారు కదా. ఆ పద్యం మళ్ళా గుర్తు రావాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా, మీ తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా మీ ముందు ఒక అంశాన్ని పెట్టిన. 7,71,757 కోట్ల రూపాయలే కదా ఇప్పుడు అప్పయిందన్నది. ఒక్కసారి జూమ్ చేయి, దీన్ని జూమ్ చేయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి తెలవాలి. 6,71,757 కోట్ల అప్పు జరిగింది అన్నారు. రైట్, ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణ సృష్టించిన ఆస్తులకు కానీ, ఇగో కలెక్టరేట్ల భవన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, లేకపోతే దాంతోపాటు రోడ్లు కానీ, చెత్త వాహనాలు కానీ, గురుకులాలు కానీ, దాంతోపాటు మన ఊరు మనబడి కానీ, దాంతోపాటు తెలంగాణలో కేజీటీ పూజీ కానీ, దాంతోపాటు పారిశ్రామిక రంగానికి సంబంధించి హరితహారం కావచ్చు, ఇవన్నీ పథకాలు ఉన్నాయి. అద్భుతంగా తీర్చిదిద్దిన అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పష్టం చేశారు. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్నది. నేనేమంటున్నానంటే, ఒక్కసారి మీ ముందు ఒక అంశాన్ని నేను పెడుతున్నా. తెలంగాణ ప్రజలారా, 6,71,757 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పును రాష్ట్ర అసెంబ్లీలో వైట్ పేపర్ చేసి మీ ముంగట పెట్టిల్లు. శ్వేతపత్రం, దిస్ ఇస్ క్లారిటీ కదా. శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అనేది నేను ఇంతకుముందు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమేమి అభివృద్ధి చేసింది, అందులో ఏమేమి చేసింది అని చెప్పిన. నేనేమంటున్నానంటే 6,71,757 కోట్లు ఉన్నాయి కదా, మీరు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అందరూ దోసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరికీ వాటాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళేమో తెలంగాణకు సంబంధించి ఆస్తులను మేము పెంచినాం, ఇగో అభివృద్ధి వల్లనే అప్పులైనాయి అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులను వాళ్ళు చెప్పిళ్ళు. ఈ 6,71,757 కోట్ల అప్పు ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు అభివృద్ధి చేసిన అని దాదాపుగా 30 పేజీలతో కూడిన పీడిఎఫ్ను మీకు ముందుంచిన. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అవినీతి చేసింది ఎవరు, నీతిగా ఉన్నది ఎవరు? మరి దీంట్లో ఇప్పుడు దొంగలు కావాలి. నాకు దొంగలను తేల్చే దమ్ము సత్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా, రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ సహచర మంత్రివర్గానికి ఉందా అనేది మొదటి ప్రశ్న. మీరు ఈ 6,71,757 కోట్ల రూపాయల అప్పైంది అనేది అందరికీ తెలుసు. నేను చెప్తా, చిన్నపిల్లగాడు చెప్తారు, అందరూ చెప్తారు. ఈ 6,71,757 కోట్లలో దోచుకున్నది ఎంత? మీరు అంటున్నారు కదా దోచుకున్నా అని. ఆ దోచుకున్న వాళ్ళు ఎవరు లెక్క చెప్పమంటున్నా. ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పిన కదా, నాకు లెక్కలు కావాలి. ఇప్పుడు ఈ శ్వేతపత్రం నీళ్ళు రిలీజ్ చేస్తా, అది కాదు. మాట రంగానే సరిపోదు కదా, నోటి మాట ఎన్నైనా మాట, నరం లేని నాలుక 1,00,000 మాట్లాడుతుంది. నేను చెప్తున్నా కదా, 6,71,757 కోట్లలో మేము చాలా క్లారిటీగా పూర్తిగా కూడా
అన్ని అభివృద్ధి పనులు మేము చేశాం అంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన అధికారికంగా ఒక నోట్ అయితే 30 పేజీలకు సంబంధించినది సోషల్ మీడియాలో తిరుగుతున్నది. సో వాళ్ళు అభివృద్ధి చేసిన అంటారు, కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్నా అంటున్నారు. 6,75,757 కోట్లలో దోచుకుంటే ఎంత దోచుకున్నారు? మాకు ఇదెందుకయ్యా? వాస్తవాలు కావాలి. మీరు నిజంగా అదేంది నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సహచర మంత్రి మండలికి సెల్యూట్ చేస్తాం. లేదు అంటే అల్టిమేట్గా మీరు కూడా గద్దె దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ అధికార మార్పిడి మేము కోరుకుంటాం. తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఉద్యమం చేపియాలి, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఏ విధంగా తెలియజేయాలనేది ఇగో ఇక్కడ ఉన్నది కదా. వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన ఏ పార్టీకి నేను తొత్తు కాదురా నాయన. నాడు బీఆర్ఎస్ను విభేదించిన, నేడు ఇప్పుడు కాంగ్రెస్ను కూడా విభేదిస్తున్నా. ఇప్పుడు మీకు లైవ్ సాక్ష్యం చెప్తా. ఈయన తిరుపతి రెడ్డి ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి తమ్ముడు అండి. ఈ రేవంత్ రెడ్డి తమ్ముడికి సంబంధించి ఒకసారి మీకు చెప్తా ఇనూరి, ఇవి ఒకసారి జూమ్ చేయది. అధికార వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు. నేను అప్పుడు అన్నా కేసీఆర్ కుటుంబ పాలన, ఇప్పుడు అంటున్నా. మరి ఈయన ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ? క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ ఈయన ఎందుకు కూర్చున్నాడు అంటున్నా. అధికార వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదాలో ఇక్కడ కూర్చున్నాడు? నెంబర్ 1. నెంబర్ 2 క్వశ్చన్. నెంబర్ 1 మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మేము అభివృద్ధి చేస్తాం, పూర్తి స్థాయిలో మేము ఎక్కడా తినలేదు, దోచుకుంటే నిరూపించమని సవాల్. మీరు 6,71,757 కోట్లు అనేది అధికార లెక్కలలో పోతే ఎవడైనా చెప్తాడు. అధికారులు ఏరా హే బాబు ఏం చేస్తున్నాడు, ఏ అధికారి ఇటు రమ్మని, అధికారులు ఎవరో రమ్మని వాళ్ళతోని ఆ లెక్కలు మీ శాఖలలో ఎంత అప్పులు చేసి ఎట్లెట్లా చేసి ఇటు పట్టుకరా అంటే అందరు పట్టుకొస్తారు, అందరు చెప్తాం. అది కాదు, మీరు నిజంగా నిరూపించదలుచుకుంటే యు ఆర్ ఏ గుడ్ గవర్నమెంట్, మీరు తోపు గవర్నమెంట్, హీరోలు, సూపర్లు అంటే ఈ 6,71,757 కోట్లలో మీరు వాటా ఎవరెవరు తిన్నారు, ఎంతెంత తిన్నారు అనేది నిరూపించగలుగుతారా? నేను రెండో క్వశ్చన్. ఒకటి, నాడు కేసీఆర్ కుటుంబానికి సంబంధించేమో పూర్తి స్థాయిలో ఏమని చెప్పిళ్ళు, కుటుంబ పాలన అన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. దాంతోపాటు 6,71,757 కోట్ల రాష్ట్రానికి అప్పున్నది. ఈ అప్పులలో నిజంగా వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తున్నారని వాళ్ళు ఒక పీడిఎఫ్నే రిలీజ్ చేసినాం. మరి దానికి సంబంధించి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబ పాలన అన్నామా? ఏం జరుగుతుంది తెలుసా? అల్టిమేట్గా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రజల, మీరు ఏమన్నా అనుకోర్రి, కుటుంబ పాలన వద్దురా బాబు అని మీరు అనుకున్నారు. ఇగో ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ దాంట్లో తిరుపతి రెడ్డి ఆయన సోదరుడి పేరు, ఆయన అక్కడ కూర్చోవడానికి ఏ హోదాలో కూర్చున్నాడు అనేది మొదటి పాయింట్. 6,71,757 కోట్లలో మేము అభివృద్ధి చేస్తామంటూ వీళ్ళు అనేక రకాలుగా కూడా ఇగో ఇట్లా పీడిఎఫ్లో పంపించారు. ఎంతెంత దేనికి ఖర్చు పెట్టినాం అనేది వాళ్ళు పంపిస్తున్నారు. మరి నిజంగా దోచుకుంటే దీంట్లో దోచుకున్నది ఎంత? ఈ వాస్తవాలను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. అసెంబ్లీ నువ్వెంత మాట్లాడితే గా చిన్న పోరగాళ్ళ పంచాయతీ కోసమా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందులో అసెంబ్లీ అనే ఒక తీర్మానాన్ని ఎందుకు పెట్టిర్రు? ఎస్, ప్రశ్నించే గొంతుక కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్తున్నా. చాలామంది అప్పుడే మొదలైంది పోరాటంని, నీకేమన్నా ఏంది పూర్తి స్థాయిలో అప్పుడే ఎందుకు మొదలుపెట్టిను? కాస్త టైం ఇవ్వాలంటే టైం ఇవ్వడానికి మొదగాలే మేము పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి కదా. ఇది నా బాధ్యత, జర్నలిజం అనేది. అందరు లెక్క ఎక్కడున్నారో పోరాటం చేసిన ప్రశ్నిస్తాం గొంతుకలని చెప్పారు కదా. ఏడవైరి ఏ ఎలక పొక్కల వండుకున్నారు అని నేను అంటున్నా. ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రశ్నించడానికి మళ్ళొక్కసారి విపక్షంగా ఉండాల్సిన మనం ఎందుకు మీరు పూర్తి స్థాయిలో ఆది నుంచే ప్రశ్నించాలి. మనం ఆది నుంచి అప్పుడు కేసీఆర్ను ప్రశ్నించలేదు కాబట్టి అట్లా వేరు. ఈ రోజు ఆది నుంచే ప్రశ్నిస్తాం. వాస్తవం ఏందో తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎస్, నా మీద నమ్మకం ఉంటే, నా మీద నీతి నిజాయితీ రంజిత్ నిలబెట్టగలడు, వాస్తవాలను చెప్పగలడు అంటే ఇగో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనుక మీరు పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకో. దొంగలెవరో దొరలెవరో నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సహచర మంత్రి మండలి వారికి సంబంధించిన టీం ఆ ప్రజాకోర్టు అంటే ప్రెస్ మీట్లో ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ 6,71,757 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో
వీటికి సంబంధించి తెలంగాణ ప్రజల ముందు దాంట్లో నిజంగా వాటా ఉంటే నిరూపించండి, లేకపోతే నిబద్ధత ప్రకారం రాష్ట్ర ప్రజలకు మేము తప్పు చేశాం అంటూ క్షమించమంటారో లేకపోతే ఇంకేమన్నా అంటారో మీ ఇష్టం. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీకే బాధ్యతలు వదిలేస్తున్నా. ఇక మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను పూర్తిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక 500 మంది అయితే మనం 2 లక్షల సబ్స్క్రైబర్ను విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. ఈ వీడియో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రూపులో షేర్ అవ్వాలి, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళాలి. నేను దీన్ని